ముందుగా మన గురువు విశ్వవేత్త పితామహ పత్రిజీ గారికి నా శిరస్సు ఉంచి నమస్కారం తెలుపుతున్నాండి. ఈ జీవితాన్ని ఇచ్చిన మహత్తర భాగ్యాన్ని ఇచ్చిన మన పత్రిజీ గారికి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. ఇక్కడ వచ్చిన మిత్రులందరికీ కూడా నా నమస్కారం. ఈ భాగ్యాన్ని ఇచ్చినందుకు మన పత్రిజీ గారికి చాలా కృతజ్ఞతలు. నేను ధ్యానంలోకి నాకు అలా ఆరోగ్యం బాగుండేది కాదండి. అసలని ఇలా గాలిలో ఉంటే రంప పట్టేసిది, కొంచెం బయట వాతావరణం బాగుంటే రంప పట్టేసిది. అలాగే జలుబుగా 10 రోజులు బాగుంటే 20 రోజులు బాగుండింది కాదు. అలాగే ఆరోగ్యం బాగోలేదనేసి మా అమ్మ డాక్టర్ గారు, ఈయన మావయ్య, సొంత మావయ్య, ఈయన డాక్టర్ గారు కదా, నా కూతురిని జాగ్రత్తగా చూసుకుంటారని ఈయనకి ఇచ్చి మ్యారేజ్ చేశారు. అలాగే ఈయన మా మందులు వేసేవారు, ఇంగ్లీష్ మందులు వేసేవారు. అలా తగ్గుది, హారం నుంచే బాగుండేది, మళ్ళీ తగ్గిపోయి అలాగే బాగుండేది. కానీ అయితే అండి ఇప్పుడు మన ధ్యానం పవర్ అంటే ఎంత మంచిదో చెప్తుంది అంతే. కానీ అయితే నేను ధ్యానం చేశానండి. హోమియోపతి వాడాను, ఇంగ్లీష్ వాడాను, అన్నీ వాడాను. ధ్యానం చేసుకో, ఇంగ్లీష్ మందులు వేసుకుంటే ధ్యానం చేసుకుంటే అన్నీ అనేవారు. నేను చేసుకుంటాలే నా అశ్రద్ధ చేసేదని. కానీ అయితే ఒక రోజు నేను పుస్తకం చదివి, మన పత్రిజీ గారు రాసింది ఆనాపాతి పుస్తకం చదివి నేను మారాను. అందులో 41 రోజు ధ్యానం చేస్తే తలపొడి కానించి క్యాన్సర్ వరకు తగ్గుతుందని చెప్పేసి రాసి ఉన్నది. సరే, నాకు ఈ కంప్లైంట్ ఉంది కదా అనేసి నేను 41 రోజు ధ్యానం చేశాను. నాకు 41 రోజు ధ్యానం చేసేటప్పటికి నాకు పూర్తిగా నా అనారోగ్యం అంతా తగ్గిపోయిందండి. మొత్తం ఇప్పుడు ఏసీలో ఉంటున్నాను, కూలింగ్ వాటర్ తాగుతున్నాను. బయట తిరిగినా కానీ ఎటువంటి నాకు ఏమీ రావట్లేదండి. నాకు మీ ధ్యానానికి నాకు మంచి జీవితాన్ని ఇచ్చినందుకు ఈ ధ్యానానికి ఎప్పుడు రుణపడి ఉంటాను. మీ సాయశక్తులు కూడా మా జీవితం ఉన్నంతసేపు కూడా మా భార్యాభర్తలు కూడా మీ ఇద్దరం కూడా ఎప్పుడు కృషి చేస్తూ ఉంటాము, సాయం చేస్తూ ఉంటాము. ఈ భాగ్యాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ.